నేను ఫ్రస్ట్రేషన్ కాదు మేడం, నేను సరదా కామెడీ కన్నా, కానీ ఎంత సరదాగా కామెడీ కన్నా దాంట్లో రియాలిటీ ఉంది, దాంట్లో నిజం కూడా ఉంది. ఆయన నిజంగానే సెల్ ఫోన్ దొంగిలిచ్చింది, తర్వాత దొంగతనం చేయొద్దామని చెప్పిన అయినా కూడా చేస్తున్నాం పది. మొన్న ఇక్కడ మేడం, ఇక్కడ అమీర్పేటలో అక్కడ ఏమైందంటే ఒక చిన్న పాప మేడలో ఒక బంగారు చీర దొంగిలిచ్చేసింది. ఆ దొంగ కూడా అంటే లోకల్ కాదంటే పెద్ద దొంగ. అంటే బ్రో చూసే వాళ్ళకి మాకు తెలియదు కదా, అదే కరెక్ట్, మీకు తెలియదు, మీరు చెప్తే క్లియర్ గా తెలుస్తుంది. క్వశ్చన్ రైజ్ చేశాను, చూశారు కదండి. ఈమె కూడా, ఈ మేడం కూడా లోకల్ కాకు లాంటి వీడియోలు చూసి మోసపోయిందంట. మీరు కూడా దయచేసి చెప్పేది ఒకటి, లోకల్ కాకులు అంటే ఒక కమెడియన్, ఒక యాక్టర్ ఓకే, కానీ దొంగతనాలు చేస్తుంది, అది చాలా రాంగు. ఇంకోటి ఏంటంటే దౌర్జన్యం చేస్తుంది, అది చాలా రాంగు. ఎవరైనా చిన్నపిల్లలను పట్టుకుని కొడుతుంది, డబ్బులు లాక్కుంటుంది, అది చాలా రాంగ్. అది ఎందుకంటే ఇచ్చేవాళ్ళు నన్ను కొట్టితే మామూలుగా అంటావా, ఫోన్ లాక్కుంది, స్టాండ్ లాక్కుంది, కాకరించి ముఖం వస్తుంది. మేడం నిజంగా మేడం మీరు నమ్ముతున్నారు, మేమేదో ఇక్కడ మాట్లాడుతున్నాం. ఆమె సంబంధం లేకపోతే ఆ వంట దూరుతుంది. ఇక్కడ ఆమెను ఎవరు రమ్మన్నారండి అక్కడికి? అసలు ఆమెనే కాదు, ఎవరినైనా కూడా మేమే రమ్మన్నాం, అంతే మేమేదో మూల చేరి మాడుకుంటాం, వాళ్ళంతా వాళ్ళు తోరుతారు అంతే. మీరున్నారు మేడం, వచ్చారు కంటే ఒక బయట ఉంటారు మధ్య, మీరు ఉన్నారు బయట అడిగాం చెప్తారా అని, బిగ్ బాస్ గురించి ఇంకేనా గురించి మీరు నచ్చితే చెప్తారు పోతారంటే, అంతేగాని మిమ్మల్ని మేము గంట పడే చెప్పండి మేము అన్నదిగా. మరి అసలు లోకల్ కాకులంటే ఇక్కడ ఎవరు పడుచుకో, అంతగా ఏం వచ్చి దూరుతుంది, ఇక్కడ దూరి మమ్మల్ని కొడుతుంది. ఎస్పెషల్లీ నేను ఇది ఫస్ట్ టైం ఇక్కడ రావడం, నేను వచ్చి హైదరాబాద్ కి 1 month అవుతుంది, హాస్టల్లో ఉంటున్నాను. ఓకే ఓకే. సో అదే చూద్దాం, వీడియోస్ చూసా అంటే ఇక్కడ ఉంటాయి 24/7 అని చెప్పి వీడియో, ఎస్పెషల్లీ మీ వీడియో చూసి వచ్చాను నేను. ఇప్పుడు కూడా చూపించా కదా నేను ఇన్స్టా. ఓకే ఓకే, చూశారు కదా మేడం, ఈ హాస్టల్లో ఉంటుందంటే ఈ మేడం పాపం ఇలాంటి వాళ్ళు మోసపోతుంటారు చూసి. లోకల్ కాకులంటే నిజంగా దొంగ, దగ్గర పోకండి. కావాలంటే మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే 5 10 ఇచ్చేయండి, 100 50 మీరేం తగ్గ. కొంతమంది ₹1,00,000 ఇచ్చేవాళ్ళు ఉన్నా ఇవ్వండి. మీరు మీ రేంజ్ 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చినా కూడా ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. కాసేపు ఆపరా నాయన, దండం పెడతాను, మైక్ లేవు. మోసపోయింది ఎవరు? మేమే కదా అందరం. ఆమెని ఎవరు రమ్మన్నారు ఇక్కడ? ఆమెని మా పాటి మేము గమ్ముని తీసి దూరం అన్నారా? ఆయన దగ్గర ఎవడు పోయాడు రా? ఆమె వచ్చి దూరేది ఇక్కడ వేసింది. కాకరించి మొక్కను వస్తే బతుకు కాకరించి పోస్తుంది, కొడుతుంది. సరే పెద్దాం కదా, అటు బాడీ రే గమ్మున పోతాను, నేను పోతా అందరూ నోట్లో పడుతుంది అవునా పని పెద్ద. అది మేడం అయింది అంతే. మీరు మోసపోయారు మేడం, దయచేసి మీలాగా ఇంకొకరు ఎవరు మోసపోవద్దు. ఆయన మంచిది కదా, దాని దగ్గర పోకండి సార్. లోకల్ కాకులు అంటే నిజంగానే పెద్ద దొంగ.